హలో ఎవ్రీవన్, నేను లావణ్య గూడెల్లి బీ ద చేంజ్ ఫౌండేషన్ నుంచి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మే 28న ఈ రోజున మెన్స్ట్రల్ హైజీన్ డే. ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా మెన్స్ట్రేషన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి పీరియడ్ యొక్క ప్రాముఖ్యత కానీ చాలామంది మనం చూస్తే గ్రామాల్లో అర్బన్ స్లమ్స్లో కూడా మెన్స్ట్రేషన్ అంటే ఏంటో తెలియకుండా ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి అవగాహన ఇవ్వడానికి ఈరోజు నేను మా టీం అంతా కూడా ఓంకర్ నగర్ స్లమ్కి వచ్చాము. జస్ట్ బిసైడ్ మియాపూర్ మెట్రో పక్కన ఈ స్లమ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం యాక్టివిటీ చేయబోతున్నాము, ఏం అవేర్నెస్ చేయబోతున్నాము ఈరోజు చూద్దాం. సో మీరు ఎవ్రీ మంత్ ప్రతి నెల వాడుతుంటారా ప్యాడ్స్? ఏం ప్యాడ్ వాడతారు? కొనుకొచ్చుకొని వాడతారు. కానీ చాలామందికి అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం గమనించానంటే చాలామందికి ప్యాడ్ అంటే ఏంటో తెలీదు, బట్టలు వాడతారు, అది కూడా సరిగ్గా వాడక చాలా రోగాల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్యాడ్ పక్కా మీరు వాడాలి. ఓకే, ఇప్పుడు మనము చాలా కొంటుంటాం కదా, ఇది 30 రూపాయలు ఉంటుంది మార్కెట్లో. మన ఆరోగ్యంగా ఉంటేనే కదా మీ ఇల్లుని చూసుకుంటారు రేపు. సో మీ ఆరోగ్యం, మీ మెన్స్ట్రల్ పీరియడ్స్ గురించి మీరు పట్టించుకోవాలి. అది కూడా ఆరోగ్యంలో ఒక పార్టే. దాని గురించి సిగ్గుపడొద్దు. ప్యాడ్ చూసి సిగ్గుపడ్డము, పీరియడ్స్ గురించి మాట్లాడాలని సిగ్గుపడొద్దు. ఓకే, మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకుంటే మీ పిల్లల్ని, మీ భర్తని, మీ ఇల్లుని మీరు రేపు చూసుకోగలుగుతారు. సరేనా? సో ఈసారికి మేము ఇస్తున్నాము. నెక్స్ట్ నుంచి మీరు ప్యాడ్స్ కొనుక్కోవడము, దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. చాలామంది ఏంటంటే మీరు ఉండేది సిటీకి దూరంగా కాబట్టి మీరు వాడిన వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అలా పడేయడం వల్ల మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా మీరు కాల్ చేయడం కానీ లేదంటే చెత్తలో దూరంగా పడేయడం కానీ చేయాలి. సరేనా? థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి కూడా నువ్వు అవేర్నెస్ ఇవ్వాలి. నీ ఏజ్ అంతలో ఉంటారు కదా, వాళ్ళందరూ తప్పకుండా ప్యాడ్స్ వాడాలని మీ ఫ్రెండ్స్కి కూడా నువ్వు చెప్పాలి. సరేనా? వాడుతున్నావమ్మా నువ్వు? స్కూల్కి వెళ్తావు కదా, సో మీ అమ్మ నాన్నలు చదువుకోక వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దీని గురించి ఫస్ట్ సిగ్గుపడొద్దు. మీరు మాట్లాడాలి. ఏమైనా సమస్యలు ఉంటే మీరు మాట్లాడినప్పుడే వాటికి ఆన్సర్ తెలుస్తుంది. ఓకే, చదువుకుంటున్నా 9th క్లాస్. నేను వావ్, థ్యాంక్ యూ, వెరీ నైస్. నువ్వే క్లాసు? ప్యాడ్స్ వాడతావా? ఓకే. సో బేసిక్గా మనము ఓంకార్ నగర్ స్లమ్లో ఉన్నాము. ఈ స్లమ్లో మేజర్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే హైదరాబాద్లోనే ఇది బిగ్గెస్ట్ స్లమ్ అన్నమాట. చాలామందికి ఇక్కడ ఉండే మహిళలకి కనీస నిత్యావసరాలు కూడా ఏంటో తెలీదు. సో అలాంటి వాళ్ళకి ప్లీజ్ మీరు వాడతారా అమ్మా? ప్యాడ్స్ వాడతారా లేకపోతే క్లాత్ వాడతారా? ప్యాడ్స్ గురించి అవగాహన ఉంది కదా. సో ఇది ఆరోగ్యంలో ఒక భాగము. దీని గురించి ఎప్పుడూ సిగ్గుపడొద్దు. మీరు ప్యాడ్స్ తప్పనిసరిగా వాడాలి. సో దట్ మీరు హెల్దీగా ఉంటేనే మీ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. ఓకే, సో ఇంత దూరం వచ్చి మేము మీకు ఎందుకు అవగాహన ఇస్తున్నామంటే విమెన్ ఎప్పుడు ఎంపవర్డ్ అవుతారంటే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పట్టించుకున్నప్పుడు. సో మనకి చాలా సమస్యలు ఉంటాయి కానీ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఈ ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో ఈ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వద్దంటే మీరు అవగాహన కలిగి ఉండాలి. మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు అవగాహన అనేది కలిగించాలి. ఓకే, థ్యాంక్ యూ. మీరు వాడుతుంటారా? వాడాలి. ఇంకా మీరు స్కూల్ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ అవేర్నెస్ అవసరము. మీరే మీ ఇళ్ళ పక్కన ఉండే వాళ్ళతో గట్టిగా మాట్లాడాలి, క్లియర్గా మాట్లాడాలి. దాని అవసరం ఏంటి అనేది మీరు చెప్పాలి. సరేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఈ స్లమ్లో కనీస వాళ్ళకి అవసరాలు కూడా తీరని పరిస్థితిలో ఉంటారు. వీళ్ళందరూ చెత్త వేరుకునే వాళ్ళు. అమ్మాయిలకి ప్రైవసీ కూడా ఉండదు. లైక్ వాష్రూమ్స్ అయితే పాతకాలంలో ఊర్లలో ఇలాంటివి చూస్తాము. ఇలాంటి ప్లేస్లో వాళ్ళు స్నానాలు చేస్తూ చాలా అభ్యంతర పడుతూ ఇట్లా ఉంటుంటారు. సో మనము కొంతమంది మహిళలతో ఇప్పుడు మనం ఇంటరాక్ట్ అవ్వబోతున్నాము. సో ఇక్కడ ఉండే ఒక మహిళతో మాట్లాడే ప్రయత్నం. హలో అమ్మా, మేము 3-4 నెలల క్రితం వచ్చాము ఇక్కడికి, మిమ్మల్ని చూడలేదు కానీ. అయితే ఇక్కడ మీకు అసలు వసతులు ఎట్లా ఉంటాయి? ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లం అంటే ఇదే వర్షం వస్తే అంత గలీజ్గా ఉంటుంది. గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ కానీ ఏమైనా వచ్చిందా మీకు?
ఏం రాలే. ఓకే, మీరు ప్యాడ్స్ వాడుతుంటారా? మీ పర్సనల్ హెల్త్ విషయానికి వస్తే ప్యాడ్స్ వాడుతుంటారు. అయితే మీకు ఇక్కడ అంటే డంప్ చేయడానికి ఏమీ లేదు కదా, వాడిన ప్యాడ్స్ ఎక్కడ పడేస్తారు? వేస్తారు. అంటే చాలా మంది నేను వస్తున్నప్పుడు చూస్తే చాలా మంది కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళు ప్యాడ్స్ సరిగ్గా పడేయడానికి కూడా ప్లేస్ లేదని. చాలా అక్కడ చెరువు ఉంటుంది కదా, కొందరు ఏం చేస్తారంటే అక్కడ ఇంట్లో ముందరగా వేసేసుకుంటారు. పోలేక ఇప్పుడు అక్కడ లాసుకుంటారు కదా, మాకు దగ్గర ఇక్కడ వేసేస్తాము. లాసుకున్న అంత దూరం మోసుకున్నా కానీ అక్కడే వాడేసుకున్నారు అంతే ఇంట్లో ముందర. మీ పిల్లలు స్కూల్స్కి వెళ్తారా? పిల్లలకి ఇక్కడ ఎక్కువైతే నేను గమనించింది చిన్న ఏజ్ లోనే పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. 12 ఏళ్ళు కాగానే ఒకసారి అమ్మాయి మెచ్యూర్ అవగానే పెళ్లి చేసేస్తున్నారు. మరి వాళ్ళు చదివించాలనే అలాంటి అవగాహన కానీ అలాంటి వాళ్ళు వెళ్ళలేదు, వెళ్ళలేదు. పెద్ద అమ్మాయికి 10 ఉంది, 2 మనమరాలు. ఓకే, ఇంకా చిన్న అమ్మాయి మన వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయి, 3 అమ్మాయిలే నాకు కొడుకు. ఓకే, మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇలాంటివన్నీ ఉన్నాయా? కార్డు ఉన్నాయి. ఊరు నుంచి ఇక్కడికి. అయితే ఇక్కడ చాలా మంది రేషన్ బియ్యం కార్డు ఊరికి వెళ్ళి తెచ్చుకున్నాను. ఓకే ఓకే, చాలా మంది వలస వచ్చిన వాళ్ళే ఎక్కువగా చూస్తే. నార్త్ నుంచి కూడా ఎక్కువ ఉన్నారు కదా ఇక్కడ, నార్త్ నుంచి కూడా ఎక్కువ ఉన్నారు. అయితే మీరు ఈ ప్యాడ్స్ అనేది తప్పకుండా మీరు వాడాలి. ఇప్పుడు మేము మీకు ఫ్రీగా ఇస్తున్నాం, కానీ మీరు కూడా మీ ఆరోగ్యం గురించి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. నార్మల్గా మనకి జ్వరం వస్తేనే అది అంటే దాన్ని పట్టించుకోవాలి అలా అని కాదు. ప్రతి నెల మనము మెన్స్ట్రేషన్ అంటే పీరియడ్స్ వస్తాయి కాబట్టి దాని గురించి మీరు మాట్లాడాలి, దాని గురించి మీరు అవగాహన చేసుకోవాలి. ఓకే, మీరు ఒక్కరే ఉన్నారా ఇంట్లో? పాప కూడా ఉందా? తీసుకోండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంకొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకుని వాళ్ళకి ప్యాడ్స్ అనేవి ఇద్దాం. హలో అమ్మా, మీ పేరు? మీరు ఇక్కడే ఉంటున్నారా? ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? 8 ఏళ్ళ నుంచి. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇక్కడ మీకు? అంతగా లేవు. బాత్రూమ్, అవును, స్నానం చేయడానికి కానీ వీటన్నిటి కష్టం. ప్యాడ్స్ వాడతారా మీరు? వాడతారు, సిగ్గుపడుతున్నారు. ఎందుకు సిగ్గుపడాలి? పిల్లలు ఉన్నారా మీకు? చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? ప్యాడ్స్ తప్పకుండా వాడాలి. అది చాలా చాలా ముఖ్యమైన విషయం మన ఆరోగ్యానికి. ఆడవాళ్ళగా మనం ఏంటంటే మనకు పీరియడ్స్ రాకపోతే మనిషికి జన్మనేయలేరు అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు దాని గురించి అస్సలు, అంటే సృష్టి ధర్మం అది, మీరు దాని గురించి అస్సలు సిగ్గుపడొద్దు. ఇప్పుడు మేము చాలా దూరం నుంచి వచ్చి మీ అందరికీ ఒక చిన్న అవగాహన ఇవ్వాలని ఉచితంగా ఈ ప్యాడ్స్ ఇస్తున్నాం. కాబట్టి ఈ ఎఫర్ట్స్ వేస్ట్ కాకుండా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి ఎందుకు వాడాలి. ఇప్పుడు కొత్తగా పీరియడ్ స్టార్ట్ అయిన ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి మీరు పెద్దవాళ్ళగా చెప్పండి, వాళ్ళకి అవగాహన కలిగించండి. ఓకే, థ్యాంక్ యూ. సో ప్యాడ్స్ మీరు వాడండి, తప్పకుండా వాడాలి. మీ ఆరోగ్యాన్ని మీరు పట్టించుకోవడంలో ప్యాడ్స్ వాడడం అనేది పార్ట్. ఓకేనా? ప్యాడ్స్ ఇంకెవరైనా ఉన్నారా మీ ఇంట్లో? మీరు ఒక్కరేనా? ఓకే. సో మేము చాలా దూరం నుంచి చూడండి, చెమటలు ఎండలో తిరుగుతున్నాం. ఎందుకంటే మహిళలుగా మన బాధ్యత మన ఆరోగ్యాన్ని మనం పట్టించుకోవడం. ఓకే, మనకి గాజులున్నా బొట్టున్నా ఇవున్నా లేకపోయినా ఆరోగ్యం ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. ఏం పేరు పాప పేరు? చహాసిని. ఇక తీసుకోండి. మేము మా టీం చాలా సఫర్ అవుతున్నట్టే అనిపిస్తుంది, కానీ ఒకటే ప్యాషన్, మా బిట్గా యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఏదో ఒకటి చేయాలని. అదే పార్ట్గా మేము ఇప్పుడు వచ్చి ఈ ఇళ్లలో ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరైనా మహిళలు ఉన్నారేమో చెక్ చేద్దాం. హలో, ఎవరైనా ఉన్నారమ్మా? ఏం పని చేస్తారు? చెత్త పని. ఓకే, ప్యాడ్స్ వాడతారా మీరు? నిజంగా వాడతారా? పిల్లలు ఉన్నారా? అబ్బాయి. ఇక్కడ ఏమైనా మీకు సమస్యలు ఉన్నాయా? నీళ్ళు కూడా సరిగ్గా రావనుకుంటా. నీళ్ళు సరిగ్గా ఉండవు ఇక్కడ. రోడ్లు అంత మంచిగా లేదన్నమాట. ప్యాడ్స్ వాడండి, మీ ఆరోగ్యాన్ని మీరు పట్టించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూతుర్లు కోడళ్ళు కానీ ఈ ప్యాడ్లు వాడే వాళ్ళు ఉన్నారా? చిన్న షాప్ రన్ చేసుకుంటున్నారా? ఏ ఊరు నుంచి మీరు? మాది కర్నూలు జిల్లా. కర్నూలు నుంచి ఇక్కడికి వలస వచ్చారు. ఎన్నేళ్ళు అవుతుంది? చాలా రోజులైంది మేము పెట్టి ఉండేబట్టి కూడా. ఓకే ఓకే. సో ఈ ప్యాడ్స్ మీ ఇంట్లో వాడతారా? చూసారా ఎప్పుడైనా? ఏం చూడలేదు కానీ వాడతారు, వాడాలి, మంచిది. వాడడం అనేది మంచిది. ఓకే, మేము మా టీం ఎందుకు వచ్చామంటే
మనకి చాలా మంది మహిళలకి ప్యాడ్స్ గురించి తెలియక చాలా రోగాల పాలవుతున్నారు, వాడక సరిగ్గా మన ఆరోగ్యాన్ని పట్టించుకోక. కాబట్టి మా చిన్న ప్రయత్నంగా మీకు చెప్తున్నాము, మీరు ఇంకో నలుగురికి చెప్పండి. వందనాలమ్మా. ఉన్నాయి ఉన్నాయి, మంచి పని చేస్తున్నారు. ఏదైనా సరే చేసుకోండి, ఓకేనా? తీసుకోండి. సో ఆల్మోస్ట్ 1 hour అయింది మేము వచ్చి. డిఫరెంట్ విమెన్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదు. ఇప్పుడైతే నువ్వు చదువుకుంటున్నావమ్మా? ఒక యంగ్ గర్ల్ పర్స్పెక్టివ్లో మనం డిస్కస్ చేద్దాము. మీ పేరు? శిరీష. శిరీష. ఏ క్లాస్? 10th అయిపోయింది. 10th అయిపోయింది. వావ్, రిజల్ట్ వచ్చిందా? ఎన్ని మార్క్స్? 340 మార్క్స్. అవునా? ఓకే. చదువుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అంటే ఈ స్లమ్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? ఎన్ని నెలల నుంచి ఉంటున్నావు? నెలలు కాదు, ఇయర్స్ ఉన్నాయి. ఇయర్స్. చిన్నప్పటి నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? ఏం లేదు. ప్యాడ్స్ వాడుతుంటావా నువ్వు? వాడుతుంటావు. ఓకే. కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చాలామంది ప్యాడ్స్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు మీ ఏరియాలో కదా. సో వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తుంటావా? నీ వంతు ప్రయత్నంగా వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోండి అని చెప్పడం చేస్తుంటావా? చేయాలి. ఓకే. సో మేము మెన్స్ట్రల్ హైజీన్ డే సందర్భంగా మీ ఏరియాకి వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నాము. నేను, నా టీమ్, మా చిన్న ప్రయత్నంగా పీరియడ్స్ గురించి, మెన్స్ట్రేషన్ గురించి, మోర్ ఓవర్ ప్యాడ్స్ గురించి. ఓకే. చాలామంది మనము 5G 6G టెక్నాలజీలో ఉన్న యంగ్ గర్ల్స్ అయినప్పుడు కూడా ప్యాడ్స్ వాడకం తెలియక, వాడిని పడేయడం ఎలాగో తెలియక, మన ఆరోగ్యాన్ని మనం ఎలా ఉంచుకోవాలో తెలియక. ఓకే. సో నువ్వు మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, నువ్వు ఇంకో 3 చెప్పాలి, ఇంకో 4 చెప్పాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇంత ఎండలో చూడొచ్చు నా ఫేస్ మీద అంతా చెమటలు. ఓకే. నువ్వు కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అయినప్పుడే ఇది ఒక్కరితో అయ్యేది కాదు. లావణ్యనో బీదు చేంజ్ వస్తే అవ్వదు. మీ మార్పు మీ నుంచే, మన మార్పు మన నుంచే ప్రారంభం అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మేము చాలా దూరం నుంచి వచ్చి ఈ ప్యాడ్స్ అనేది మీకు ఫ్రీగా ఇస్తున్నాం. మీ వంతు ప్రయత్నంగా ఇప్పటి నుంచి మీరు 100% మీ ఎఫర్ట్స్ పెట్టి మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త తీసుకోండి. ఏంటి అంటే ఇప్పుడు ఎట్లా అమ్ముకుంటారు ఇది? అవునా? మరి ఎంత వస్తుంది మీకు? అవునా? చాలా కష్టపడుతున్నారు మీ వారు కూడా. ఎన్ని నెలల నుంచి ఉంటున్నారు ఇక్కడ? అవునా? 4 పిల్లలు స్కూల్కి వెళ్తారా? స్కూల్కి వెళ్తారు. చదివించండి మంచిగా. మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మీలాగా మళ్ళీ వీళ్ళు కష్టపడొద్దంటే మీరు ఏం చేయాలి? చదివించండి. గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, మంచిగా చదివించండి. చాలా కష్టపడుతున్నారు వీళ్ళు. మంచిగా చదివించి మంచిగా వీళ్ళని గొప్ప వాళ్ళని చేయాలి. సరేనా? బిస్కెట్స్ తింటారా? బిస్కెట్స్ తింటారా? బిస్కెట్స్ తింటారా? బాయ్. సెకండ్ ఇవ్వా. మీరు మంచిగా చదువుకుంటారా? చదువుకొని మంచిగా పెద్దగా అవుతారా? మీ ఏరియా అంతా మీరు మార్చేయాలి. మార్చేస్తారా? థ్యాంక్ యూ. సో ఇక్కడ చూస్తే బేసిక్గా చాలామంది డంపింగ్ యార్డ్లో పనిచేసే వాళ్ళు, ఎక్కువగా చెత్త ఏరుకునే వాళ్ళు, జిహెచ్ఎంసీ వర్కర్స్, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ రోడ్లు చూడొచ్చు. నార్మల్ సాధారణ ప్రజలైతే ఇక్కడ నివసించలేరు. ఈ చెత్త అంతా ఇక్కడే ఉంటుంది, ఇక్కడే వండుకుంటారు, ఇక్కడే తింటారు. అట్లీస్ట్ ప్రభుత్వం కొంచెం వాళ్ళ నుంచి కొంచెం సపోర్ట్ అయినా ఇలాంటి వాళ్ళకి ఇస్తే, ఇలాంటి వాళ్ళ బ్రతుకులు బాగుపడితే. సో ప్రభుత్వం ఆలోచించవలసిన విషయం ఇది. మనము సిటీ డెవలప్ అయింది అనుకుంటున్నాం, కానీ సిటీని ఆనుకొనే వేల మంది ప్రజలు ఈ మురికివాడల్లో జీవిస్తున్నారు. వీళ్ళందరి గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. జార్జ్ గారు, మిమ్మల్ని ఫస్ట్ అభినందిస్తున్నాము. ఎందుకంటే ఈ స్లమ్ ఏరియాకి వచ్చి వీళ్ళకి ఒక స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ఇవ్వడం అనేది నిజంగా చాలా చక్కటి ప్రయత్నము. మీకు నిజంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరూ కూడా అంటే ఏ మతమైనా కానివ్వండి, దైవభక్తి ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మేము మెన్స్ట్రల్ హైజీన్ డే సందర్భంగా ఈ మహిళల మధ్యలోకి వచ్చి, ఎస్పెషల్లీ స్లమ్లో, ఓకే, ఎంతమంది ప్యాడ్స్ వాడతారు? సిగ్గుపడుతున్నారు. మనము 5G టెక్నాలజీ రోజుల్లో ఉన్నా కూడా ఇంకా సిగ్గుపడుతున్నాము.
సిగ్గుపడొద్దు. ఎంతమంది ప్యాడ్స్ వాడతారు? యంగ్ గర్ల్స్ ఉన్నారు, అమ్మాయిలు వాడతారా? ఓకే. సో ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏం చెప్తుందంటే మహిళలు చాలా మంది నెలసరి సమస్యలతో చనిపోతున్నారు కూడా. ప్యాడ్స్ అంటే ఏంటో తెలీదు, అసలు మనం ఎంత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలో తెలీదు. వీటన్నిటి వల్ల చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మా వంతు ప్రయత్నంగా నేను మా ఆర్గనైజేషన్ నుంచి వచ్చి, నేను మా టీం కూడా వచ్చి ఈరోజు ఉచితంగా మీ ఏరియాలో ఉన్న మహిళలందరికీ కూడా ప్యాడ్స్ పంచి పెడుతున్నాము. అంతే మాత్రం కాకుండా వాళ్ళకి మా వంతు ప్రయత్నంగా అవగాహనని కలిగిస్తున్నాము. సో మీ అందరికి కూడా ఇప్పుడు మేము మా టీం ప్యాడ్స్ ఇస్తాము. సో మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకో నలుగురికి చెప్పండి, ఇంకో నలుగురితో డిస్కస్ చేయండి. సిగ్గుపడవలసిన విషయం అస్సలే కాదు, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అబ్బాయిల అమ్మాయిలని కాదు, మీ ఇంట్లో మీ బ్రదర్స్ ఉన్నా, మీ ఫాదర్స్ ఉన్నా, వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఓకే. చాలామంది ఈ రోజుల్లో కాల్షియం, ఐరన్ లోపం కూడా వస్తుంది మహిళల్లో. ఎందుకని? సరిగ్గా మన ఆరోగ్యాన్ని పట్టించుకోక. సో మీ ఆరోగ్యాన్ని పట్టించుకోండి. మీరు ప్యాడ్స్ వాడతారా, బట్ట వాడతారా, అది ఇట్స్ అప్ టు యూ. కానీ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సో వ్యక్తిగత పరిశుభ్రతని, మీ ఆరోగ్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి. పట్టించుకుంటారా? ఓకే. మీకు ఇంత మంచి అవకాశం ఉంది, నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ స్పిరిచువల్ అవగాహనతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కూడా ఉండడం చాలా చాలా ముఖ్యం. సో మీ అందరికి కూడా ఇప్పుడు ఈ ప్యాడ్స్ మా నుండి చిన్న గిఫ్ట్ అనుకుంటారు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా మీ అందరికి కూడా ఈ ప్యాడ్స్ ఇస్తున్నాము. అండ్ పాస్టర్ గారు, మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో మెన్స్ట్రల్ హైజీన్ డే సందర్భంగా నేను నా టీము ఓంకార్ నగర్ స్లమ్కి వచ్చి ఈరోజు మేము చాలామందికి ఆల్మోస్ట్ 200+ విమెన్కి ప్యాడ్స్ పంచడంతో పాటు అవగాహన కలిగించాము. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అంటే సండే అనగానే చాలామంది పబ్స్కి వెళ్ళాలని అనుకుంటారు. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉండడం చాలా అవసరము. ఎస్పెషల్లీ యూత్కి మీ ఫ్రీ టైంలో సండే ఒక గంట అయినా స్పెండ్ చేయండి. ఇలాంటి స్లమ్లోకి వచ్చి మీరు తెలుసుకోండి సమస్యలు. మనం ఇంట్లో కూర్చొని రాజకీయ నాయకుల్ని ప్రశ్నించడం కాదు, మనమే ఒక సొల్యూషన్ అయ్యి స్లమ్స్లోకి వచ్చి, మనము స్లమ్స్ అని కాదు, విలేజెస్ ఏదైనా బస్తీలోకి వెళ్ళి ప్రాబ్లం తెలుసుకొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనము ఎలాంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అనే ధోరణిలో ఆలోచిస్తే చాలా సమస్యలు సాల్వ్ అయిపోతాయి. రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ కానీ ఎంటైర్గా ఏది సాల్వ్ చేయలేదు, ప్రజలు మాత్రమే ఒక కీలక పాత్ర పోషిస్తారు ప్రతి విషయంలో. సో యాజ్ ఏ పార్ట్ మా చిన్నగా వీఆర్ డూయింగ్ అవర్ బిట్. మీ అండ్ మై టీమ్ టుడే కాంట్రిబ్యూటెడ్ అవర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. ఇంత ఎండలో కూడా తిరిగి స్లమ్ అంతా చాలా మందికి అవగాహన కలిగించాము. టుగెదర్ ఫర్ ఏ పీరియడ్ ఫ్రెండ్లీ వరల్డ్. టుగెదర్ ఫర్ ఏ పీరియడ్ ఫ్రెండ్లీ వరల్డ్. Please do subscribe to 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 ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు KTV Telugu KTV Telugu కేటీవీ తెలుగు. KTV Telugu KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.